హా, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఉన్నది, ముఖ్యమైనటువంటి అప్డేట్ అది. ఒక్కసారి ఇక్కడ చూడండి. 25 నుంచి రైతు భరోసా 3 ఎకరాలు పైబడిన రైతులకు సాయం, రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000. ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు ప్రభుత్వం. అన్నదాతలకు వానాకాలం పెట్టుబడికి ఉపశమనం, సాయం ఇవ్వకుంటే స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదంటున్న ఎమ్మెల్యేలు అంటూ ఇక్కడ అన్నదాతలకు వానాకాలం పెట్టుబడికి ఉపశమనం అని చెప్పి, వానాకాలంకు మళ్ళీ సపరేట్ రావాలి యాక్చువల్గా లెక్కకైతే, వానాకాలంది వేరే. ఈ 3 ఎకరాల పైబడిన రైతులు అనేది ఏదైతే ఉందో మనందరికీ తెలుసు, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలకు ఇచ్చి 3 ఎకరాల 28 గుంటల దాకా పోయి ఇంకా 4 ఎకరాలు కూడా రీచ్ కాలేదు మొన్న వేసిన దాంట్లో. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఆదేశాలు ఇచ్చినట్టుగా, యాక్చువల్గా మంత్రి చెప్పేసిండు మన్నించండి కొంచెం ఆలస్యం అవుతుందని, కానీ ఇక్కడ చివరికి ఇప్పుడు 25వ తారీఖు నుంచి చాలు చేస్తారని చెప్పి అంటా ఉన్నారు. ఇక 25 అంటే నెక్స్ట్ సండే, కమింగ్ సండే నుంచి, అంటే మండే నుంచి ఇక్కడ చూడండి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం పంటకు సంబంధించిన పెండింగ్ రైతు భరోసా పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 3 ఎకరాల పైబడిన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటికే రైతుల సాగు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. 4-5 రోజుల క్రితం ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. యాసంగి పంటలకు పెట్టుబడి సాయం అందకపోవడంతో అన్నదాతలు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. దీనికి తోడు అకాల వర్షాలు, ఈదురుగాళ్లకు పంటలు దెబ్బతినడంతో ఆర్థికంగా కష్టాల్లో చిక్కుకున్నారు. భరోసా ఇవ్వాలని రైతులు స్థానిక ఎమ్మెల్యేలను నిలదీయడంతో పాటు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పంపిణీ సజావుగా ఖాతాలో జమ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు పెట్టుబడి సాయం అందేలా చూస్తామని హామీ ఇస్తూ మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. వెంటనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని చెప్పడంతో అధికారులు ఫైల్ను రెడీ చేసినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ నిధులు రాగానే రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడ 57 లక్షల మంది రైతులకు భరోసా అందేలాగా వీళ్ళు చెప్తా ఉన్నారట. అయితే జనవరి 27న మనందరికీ తెలుసు, జనవరి 27న అన్ని మండలాల్లో 577 గ్రామాల్లోని సాగు యోగ్యమైన భూములు రైతులకు భరోసా పంపిణీ చేసింది. ఆ తర్వాత 3 విడతల్లో 3 ఎకరాల లోపు భూములున్న 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు సంబంధించిన 3,487.82 కోట్లను జమ చేసింది. మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ చివరి వరకు మరో 1,500 కోట్లు రైతుల ఖాతాలో వేసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు 84.28 లక్షల భూములకు సంబంధించిన 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో భరోసా 5,057 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. రాళ్లు రప్పలు సాగుకు యోగ్యం కాని భూములను మినహాయిస్తే రాష్ట్రంలో దాదాపు 1.5 లక్షల ఎకరాలకు, అంటే 1.50 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తిస్తుంది ఏటా. దీనికోసము ఇక సుమారు 9,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వానాకాలం రైతు భరోసా మిగిలిన నిధులను విడతల వారీగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అంటూ ఇక్కడ వాళ్ళు వేసినటువంటి లెక్క, వేస్తామని చెప్తున్నటువంటి లెక్క అన్నీ చెప్తూ ఇక్కడ అసలు రైతు భరోసా ఇవ్వకుంటే ఏమవుతుంది అనేది, ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి ఒక లెక్క ఉంది. ఇక్కడ రాసిరు, వీళ్ళు ఏం రాసిరంటే, రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు పంపిణీ విషయంలో ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటుందని అధికార పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి 2 దఫాలు రైతు బంధు జమ కావడంతో ప్రస్తుతం ఆలస్యం కావడంతో రైతుల ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లాలంటే భయం వేస్తోందని, ఎక్కడ నిలదీస్తారని శుభకార్యాలకు వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నారు. పెండింగ్ రైతు భరోసా పంపిణీ చేస్తే స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుంటుంది, లేకుంటే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ కోలుకోలేని దెబ్బతింటుందని మదన పడుతున్నారంటూ ఇక్కడ నిజంగా అంటే ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొస్తే, అంటే వాళ్ళని అడిగి మాకు వెయ్యరా ఇంకా అని అడగడం వల్ల ఇక వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తేనే పని అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే నేనేమంటా అంటే ఇది కరెక్టా? ఇప్పుడు వేయాల్సింది తప్పదు, వేయక తప్పని పరిస్థితి. ఎట్లయినా మీరు బడ్జెట్లో కూడా పెట్టుకున్నారు, ఒక 15,000 కోట్లు అని చెప్పి అనుకున్నారు. సో అలాంటప్పుడు వేసేది తప్పనప్పుడు కుదిరిన, అంటే వీలైనంత తొందరగా వేసి పేరు తెచ్చుకోవాలి. కానీ ఇట్లా వాళ్ళు అడిగితేనే వేయాలి, వాళ్ళు అడిగినప్పుడే వేయాలి, వాళ్ళు చెప్పినప్పుడే వేయాలని చెప్పి ఇట్లా డిలే చేస్తే ఏం జరుగుతుంది? లాస్ట్కి మీ ఎమ్మెల్యేలే మీ పైన ప్రెజర్ తీసుకొచ్చారు. ఇది గతంలో ఎప్పుడన్నా జరిగిందా? జరుగుతుందా? అవసరమా? ఇప్పుడు పెట్టేది తప్పదు, మళ్ళీ మాటలు పడతాయి అంటే వచ్చేదేముండదు దాంతో.
ఎట్లాగూ పెట్టేది పెట్టాలి. ఇప్పటిదాకా ఎదురు చూసిరు రైతులు, ఆశలు వదిలించుకున్నారు. ఇక ఎయ్యరు వీళ్ళతో కాదు అని. ఒకవేళ మీరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం కనుక ఇప్పుడు ముందరేసినా తర్వాత మీరు ఇస్తారన్న గ్యారంటీ వాళ్ళకి కనిపిస్తలేదు. సో దాని నుంచి బయటపడాలంటే మీరు ఖచ్చితమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా రైతులకి నిజంగా మేమున్నాం మీకెందుకు భరోసా అని చెప్పి భరోసా ఇవ్వాలి. భరోసాకే భరోసా లేదనే బాధల ఇలా రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఎదురు చూస్తున్నారు. మరి పైన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రైతు భరోసా వేస్తారని కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇలా ఒత్తిడితోనే మనకు ప్రభుత్వం వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఉన్నది, ముఖ్యమైనటువంటి అప్డేట్ అది. ఒక్కసారి ఇక్కడ చూడండి. 25 నుంచి రైతు భరోసా, 3 ఎకరాలు పైబడిన రైతులకు సాయం, రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000. ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు ప్రభుత్వం. అన్నదాతలకు వానాకాలం పెట్టుబడికి ఉపశమనం, సాయం ఇవ్వకుంటే స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదంటున్న ఎమ్మెల్యేలు అంటూ ఇక్కడ అన్నదాతలకు వానాకాలం పెట్టుబడికి ఉపశమనం అని చెప్పి, వానాకాలంకు మళ్ళీ సపరేట్ రావాలి. యాక్చువల్గా లెక్కకైతే వానాకాలంది వేరే. ఈ 3 ఎకరాల పైబడిన రైతులు అనేది ఏదైతే ఉందో మనందరికీ తెలుసు. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలకు ఇచ్చి 3 ఎకరాల 28 గుంటల దాకా పోయి ఇంకా 4 ఎకరాలు కూడా రీచ్ కాలేదు మొన్న వేసిన దాంట్లో. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఆదేశాలు ఇచ్చినట్టుగా యాక్చువల్గా మంత్రి చెప్పేసిండు మన్నించండి కొంచెం ఆలస్యం అవుతుందని. కానీ ఇక్కడ చివరికి ఇప్పుడు 25వ తారీఖు నుంచి చాలు చేస్తారని చెప్పి అంటా ఉన్నారు. ఇక 25 అంటే నెక్స్ట్ సండే, కమింగ్ సండే నుంచి, అంటే మండే నుంచి ఇక్కడ చూడండి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం పంటకు సంబంధించిన పెండింగ్ రైతు భరోసా పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి 3 ఎకరాల పైబడిన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటికే రైతుల సాగు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. 4-5 రోజుల క్రితం ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. యాసంగి పంటలకు పెట్టుబడి సాయం అందకపోవడంతో అన్నదాతలు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. దీనికి తోడు అకాల వర్షాలు, ఈదురుగాళ్లకు పంటలు దెబ్బతినడంతో ఆర్థికంగా కష్టాల్లో చిక్కుకున్నారు. భరోసా ఇవ్వాలని రైతులు స్థానిక ఎమ్మెల్యేలను నిలదీయడంతో పాటు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పంపిణీ సజావుగా ఖాతాలో జమ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు పెట్టుబడి సాయం అందేలా చూస్తామని హామీ ఇస్తూ మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. వెంటనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని చెప్పడంతో అధికారులు ఫైల్ను రెడీ చేసినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ నిధులు రాగానే రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడ 57 లక్షల మంది రైతులకు భరోసా అందేలాగా వీళ్ళు చెప్తా ఉన్నారట. అయితే జనవరి 27న మనందరికీ తెలుసు, జనవరి 27న అన్ని మండలాల్లో 577 గ్రామాల్లోని సాగు యోగ్యమైన భూములు రైతులకు భరోసా పంపిణీ చేసింది. ఆ తర్వాత 3 విడతల్లో 3 ఎకరాల లోపు భూములున్న 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు సంబంధించిన 3,487.82 కోట్లను జమ చేసింది. మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ చివరి వరకు మరో 1,500 కోట్లు రైతుల ఖాతాలో వేసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు 84.28 లక్షల భూములకు సంబంధించిన 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో భరోసా 5,057 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. రాళ్లు రప్పలు సాగుకు యోగ్యం కాని భూములను మినహాయిస్తే రాష్ట్రంలో దాదాపు 1.5 లక్షల ఎకరాలకు, అంటే 1.50 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తిస్తుంది ఏటా. దీనికోసము ఇక సుమారు 9,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వానాకాలం రైతు భరోసా మిగిలిన నిధులను విడతల వారీగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అంటూ ఇక్కడ